స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. పసుపులేటి కృష్ణయ్యకి ఇష్యూ జరగటం వల్ల మనకి అనుభవం వచ్చింది. ఇంతవరకు కూడా మనం మేలుకోలేదు. కూచిపూడి డ్రైవర్లు తోటి యూనియన్ జేహోర్ ప్రసాద్ని మనం సంప్రదించుకొని ఈ యూనియన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మన డ్రైవర్లందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. దీనికి ప్రతిఫలంగా మనం అందరం తోడ్పడి మనం యూనియన్ ఏర్పాటు చేసుకొని ఒకరికొకరు సహాయపడేలా ఏర్పాటు చేసుకున్నాం. మన కోసం కాదు, మన భార్య పిల్లల కోసం. ఇది కేవలం ఎవరో గురించి కాదు, ఇది ఒక ఓనర్లకు సంబంధించింది కాదు, కేవలం మన డ్రైవర్లకు సంబంధించింది. అందరూ గుర్తుంచుకొని మన ఇంకోటి ఏంటంటే ఏమన్నా పాలసీలు ఏమైనా ఉంటే కట్టుకునేవి పోస్ట్ ఆఫీసులో కానీ దాంట్లో కానీ దీంట్లో కానీ కట్టుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఇది మన కోసం కాదు, మనం చేసి కష్టపడే వాళ్ళమే. మన వెనక భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళని మనం ప్రతిగించిన వాళ్ళం అవుతాం, వాళ్ళకి తోడుపాటు వాళ్ళం అవుతాం. మనం సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు పసుపులేటి కృష్ణయ్యకి ఏమీ లేదు, ఆధారు ఏమీ లేదు, అతనికి వెనకున్న భార్య పిల్లలకి ఏవి రూపాయి అనేది రావట్లేదు. ఈ మిగతా అన్నీ మనం ఈ పాలసీలన్నీ ఏర్పాటు చేసుకుంటే మన భార్య పిల్లలు కూడా చాలా సంతోషంగా బతుకుతారు. మన తర్వాత ధన్యవాదాలు. అందరూ గుర్తుంచుకొని చేరండి. జయహోర్ సార్ది. నేను మేల్చూరు మండలం ఇన్ఛార్జ్ శేషుని. మన సోమన్న ఫోన్ చేయగానే ఇలా 10 మంది డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా అవగాహన అనేది తెలియదన్నా, వచ్చి చెప్పు అంటే వచ్చి నేను మన చంద్రపాలెం మండలం ఇన్ఛార్జ్ సాయి అన్నని పిలిచి ఇక్కడ మాట్లాడటం జరిగింది. వీళ్ళు ఒక 40 మంది దాకా ఉన్నారు. మన జయహోర్ సారథి సంస్థకి తప్పకుండా పనిచేస్తామని మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు మనము అందరం కలిసి ఈ ఏరియాలో ఈ సంస్థని ఇంకా ఎంత బలపరచాలని అందరినీ కోరుకుంటున్నా. జయహోర్ సారథి. నేను మేల్చూరు మండలం ఇన్ఛార్జ్ శేషుని.